Okay, good evening, Amma. So today we are discussing about the data analyst roadmap, and also what is data analyst, how to become data analyst, and what are the skills you need to become a data analyst. So first we need to discuss about the data analyst life cycle. Then only we need to uh, know about the skills. Okay, so first one data analyst life cycle. First, what is data analyst? A data analyst is nothing but a person who collects the data, analyze the data, and give the best insight to the business solution. Okay, so first here there are mainly 8 steps in data analyst life cycle. So this is the cycle, continuous cycle, like continuous cycle. So here first step, it is define the problem. ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే మనం ఏం ఫైండ్ చేయాలనుకుంటున్నాం, దేని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనేది ద ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఇక్కడ మనం అండర్స్టాండ్ ద బిజినెస్ గోల్స్. అసలు మన బిజినెస్ యొక్క గోల్స్ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ని మనం ఎలా పైకి తీసుకురావాలి, సో దానికి ఎలా అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి, సో అది ఎందుకు మనకి సేల్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకు ఎక్కువ వచ్చినాయి, సో అవన్నీ కూడా మనం ఫస్ట్ డిఫైన్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లం ఏంటో మనం ఫైండ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో కలెక్ట్ డేటా. ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, దేని గురించి అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నామో దాని గురించి డేటా అంతా కలెక్ట్ చేయాలి. హియర్ వీ నీడ్ టు కలెక్ట్ ద డేటా. ఓకే, సోర్సెస్ డిఫరెంట్ సోర్సెస్ అయి ఉండొచ్చు, ఎయిదర్ ఎక్సెల్ ఆర్ ఎస్క్యూఎల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చాలా మనకి డేటా సోర్సెస్ అనే ఉంటాయి. సో దాని నుంచి డేటాను కలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి క్లీన్ అండ్ ప్రిపేర్ డేటా, విచ్ మీన్స్ హియర్ వీ నీడ్ టు క్లియర్ ద జీరోస్, నల్ వాల్యూస్, అన్వాంటెడ్ డేటా. ఓకే, అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం అన్వాంటెడ్ డేటాను రిమూవ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్ చార్ట్స్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే మిస్సింగ్ వాల్యూస్ కానీ ఆర్ నల్ వాల్యూస్ కానీ ఉంటే వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, హియర్ ఎక్స్ప్లోర్ అండ్ అనలైజ్. ఇక్కడ ఏం చేయాలి, డేటాను మొత్తం కూడా ప్రీ ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాత ఏ ప్యాటర్న్ యూస్ చేసి మనకు ఎలా అర్థమవుతుంది అనే ఒక ప్యాటర్న్స్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో అండ్ ట్రెండ్స్, రిలేషన్షిప్స్, అంటే ఒకదానికి సంబంధం ఏంటి అంటే అసలు మనం దేని గురించి తెలుసుకుంటున్నాం. సో నెక్స్ట్ పర్ఫార్మ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. స్టాటిస్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియన్స్ అండ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ ఎంత డిఫరెన్స్ ఉంది క్యాలిక్యులేషన్స్ అనమాట. సో పాస్ట్ ఎంత, ఫ్యూచర్ ఎంత, ప్రెసెంట్ ఎంత అనేది క్యాలిక్యులేషన్స్ అన్ని చేసేది స్టాటిస్టికల్స్ యూస్ చేసి. సో నెక్స్ట్ visualize and communicate, fifth step. So here we need to visualize the data, then only we can understand very easily. ఎందుకు అంటే ఒక ఎక్సెల్లో డేటా చూసింది అర్థమయ్యేదానికన్నా మనం ఎప్పుడైతే ఒక చార్ట్స్ రూపంలో ఆర్ బార్ గ్రాఫ్ రూపంలో చూస్తామో అది ఈజీగా మనకి అర్థమవుతుంది. బికాజ్ అది విజువలైజేషన్, అంటే చూడగానే హై ఎంత, లో ఎంత అనేది షేప్ ఆర్ దాని యొక్క విజువలైజేషన్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సమ్మరైజ్ కీ ఇన్సైట్స్, అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది ఒక విజువలైజేషన్లో చూపిస్తాం. సో టెల్ ఏ క్లియర్ డేటా స్టోరీ, విచ్ మీన్స్ మనం స్టేక్ హోల్డర్స్కి మన డేటా గురించి వాళ్ళది ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఫైండ్ చేసి వాళ్ళకి చెప్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ డ్రా ఇన్సైట్స్ అండ్ రికమెండేషన్, సిక్స్త్ వన్. సో హియర్ వీ నీడ్ టు ఇంటర్ప్రిట్ ద రిజల్ట్స్. అంటే అసలు మనం ఏం ఫైండ్ చేసాము, మనం ఇదంతా డేటా క్లీన్ చేసాము, డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసాము, మనం అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నాం. సో జనరేట్ ఇన్సైట్స్, ప్రొవైడ్ యాక్షనబుల్ రికమెండేషన్. సో మనం అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఎటువంటి దాన్ని రికమెండ్ చేస్తే వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది. ఓకే, ఆ ప్రొడక్ట్ గ్రోత్ అవ్వనివ్వండి, కంపెనీ గ్రోత్ అవ్వనివ్వండి, సేల్స్ అయినా ఎలా పెరుగుతాయని మనం రికమెండ్ అని చేస్తాం. సో సెవెంత్ వన్ వచ్చేసి మేక్ డేటా డ్రివెన్ డెసిషన్స్. హియర్ వీ నీడ్ టు షేర్ ఇన్సైట్స్ విత్ స్టేక్ హోల్డర్స్, సపోర్ట్ డెసిషన్ మేకింగ్, ఇంప్లిమెంట్ యాక్షన్స్. ఇక్కడ మనం ఎటువంటి యాక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎయిత్ వన్, ఫైనల్ స్టెప్. హియర్ వీ నీడ్ టు మానిటర్ అండ్ ఇంప్రూవ్. సో మానిటర్ అవుట్కమ్స్, మెజర్ ఇంపాక్ట్, రిఫైన్ అనాలిసిస్, కంటిన్యూస్లీ ఇంప్రూవ్. అంటే ఇకపై మనం ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామో అండ్ ఏదైతే అనాలిసిస్ చేస్తామో సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్గా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డేటా అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఒక డీమార్ట్స్ కానీ, బ్యాంకులు కానీ, ఒక డీమార్ట్స్ ఎగ్జాంపుల్ ఆర్ సూపర్ స్టోర్ సేల్స్ కానీ, సో సూపర్ మార్కెట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తారు అంటే సో 2-3 డిఫరెంట్ ప్లేసెస్ తీసుకుంటాం. ఫర్ సపోజ్ డీమార్టే ఉంది,
సో మనకి హైదరాబాద్‌లో డీమార్ట్ అవుట్‌లెట్స్ అనేవి ఎన్నుండొచ్చు? ఒక 20, ఒక 30 ఆర్ 40 ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఒక్కొక్క ప్లేస్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తాడు. యాస్ ఎ డేటా అనలిస్ట్‌గా మనం ఏం చేస్తాము అంటే, ఫర్ సపోజ్ ఒక భరత్ నగర్‌లో, ఒక ఎస్ఆర్ నగర్‌లో 2 డీమార్ట్‌లున్నాయి. ఈ ఎస్ఆర్ నగర్‌కి, భరత్ నగర్‌కి మధ్యలో ఒక డీమార్ట్ పెట్టాలి అంటే, ఎందుకు పెట్టాలి? ఎంత ఖర్చవుతది? ఎంత రా మెటీరియల్ తీసుకురావాలి? దాన్ని పెట్టడం వల్ల మనకొచ్చే లాభాలేంటి? ఇవన్నీ ఒక డేటా అనలిస్ట్ అనలైజ్ చేసి ఒక రిపోర్ట్‌ని ఆ మేనేజర్‌కి ఇస్తే అప్పుడు వాళ్ళు ఓకే. పెట్టొచ్చా? పెట్టకూడదా? సో, ఈ డెసిషన్ అంతా కూడా ఇచ్చేదెవరు? ఈ డెసిషన్ మేకింగ్ తీసుకునేదెవరంటే అది డేటా అనలిస్ట్. ఓకే. ఇది ఒక డేటా అనలిస్ట్ యొక్క లైఫ్ సైకిల్ ఇలా ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మరి ఈ డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో, డేటా అనలిస్ట్ అవ్వడం అంటే హౌ టు బికమ్ డేటా అనలిస్ట్. వితౌట్ స్కిల్స్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. సో, ప్రతిదానికి ఒక ఆర్కిటెక్చర్ ఆర్ ప్రతిదానికి ఒక రోడ్ మ్యాప్. ఏది నేర్చుకుంటే దేని తర్వాత ఏది మనం చేయగలము అని. సో, ఇప్పుడు మనకేం కావాలి? మనం ఏ పాత్‌లో మనం వెళ్తే మనకు సక్సెస్ వస్తది అనేది మనం తెలుసుకుంటాం. సో, ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ టు బికమ్ ఏ సక్సెస్‌ఫుల్ డేటా అనలిస్ట్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే హియర్ వి నీడ్ టు ఫౌండేషన్. సో, ఎలా మనం ఫౌండేషన్ చేసుకుంటాం? ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద రోల్ ఆఫ్ ఏ డేటా అనలిస్ట్. నెక్స్ట్ లెర్న్ బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ అండ్ డేటా. విచ్ మీన్స్ వాట్ ఈస్ డేటా? వాట్ ఈస్ డేటాబేస్? And we need to know. So, number of collection of tables is called one database. Data means or single table or one Excel data or one SQL, whatever it may be. The collection of raw data is called data. So, different data ఉంటాయి. So, descriptive data, future predictive data, prescriptive data, డయాగ్నోస్టిక్ డేటా ఉంటాయి. అంటే ఇవేంటి 4 టైప్స్ ఆఫ్ డేటా. అంటే పాస్ట్‌ని, ఫ్యూచర్‌ని, ప్రెజెంట్‌ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మాట్లాడతాం. సో, నెక్స్ట్ వన్ బేసిక్ ఎక్సెల్ స్కిల్స్. అసలు మనకి ఎక్సెల్ అనేది ప్రతి దాంట్లో కూడా తెలియాల్సిందే. స్టార్టింగ్ స్టెప్పే ఎక్సెల్. ఓకే. సో, ఈ ఎక్సెల్‌లో బేసిక్‌గా ఉండే నాలెడ్జ్ ఏంటి? ఫార్ములాస్, ఫంక్షన్స్, చార్ట్స్, పివట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. సెకండ్ థింగ్ ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మరి మనకి ఫార్ములాస్ వచ్చేస్తే అవుతదా అంటే నో. సో, వి నీడ్ టు థింక్ లాజికల్ థింకింగ్. అంటే అసలు ఎలా లాజిక్‌గా మనం థింక్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఆ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనకి ఉండాలి. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ద సెకండ్ వన్ ఈస్ ఎసెన్షియల్ స్కిల్స్ విచ్ మీన్స్ వి షుడ్ నో ద బేసిక్స్ అనమాట. సో, అడ్వాన్స్ ఎక్సెల్ అంటే అడ్వాన్స్ ఎక్సెల్ అంటే ఏదో ఉండదు. సో, వాటిని యూజ్ చేసి కొంచెం డాష్‌బోర్డ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎక్సెల్‌లో కూడా మనం డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, దానిలో ఎలా చేస్తాము? అండ్ నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ విచ్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. హియర్ వి నీడ్ టు write the data in the form of queries. Then only we get the data or we fetch the data. Okay. సో, క్వెరీ డేటా ఫ్రమ్ డేటాబేస్. అండర్‌స్టాండ్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? ఫిల్టర్స్, సార్టింగ్ అంటే ఏంటి? గ్రూపింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ జాయిన్స్? జాయింట్స్ మీన్స్ లెఫ్ట్ ఔటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్. అంటే ఏం చేస్తున్నాం? ఈ జాయింట్స్ యూజ్ చేసి అంటే ఎనీ 2 టేబుల్స్‌ని మనం ఎలా మిక్స్ చేస్తున్నాం? ఎలా వాటిని కొలాబ్ చేస్తున్నాం? అండ్ నెక్స్ట్ వన్ బేసిక్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా క్లీనింగ్. సో, హియర్ హౌ టు క్లీన్ ద డేటా అనేది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ హియర్ డేటా అనాలిసిస్. అంటే అసలు డేటాని ఎలా మనం అనాలిసిస్ చేస్తున్నాము తీసుకున్న డేటాని. సో, ఫస్ట్ స్టెప్ డేటా వ్రాంగ్లింగ్ అండ్ క్లీనింగ్. హౌ టు క్లీన్ ద డేటా యూజింగ్ ఈడిఏ విచ్ మీన్స్ ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో, అది యూజ్ చేసి మనం డేటాని క్లీన్ చేస్తాం. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, నెక్స్ట్ అండర్‌స్టాండ్ ప్యాటర్న్స్, ట్రెండ్స్, ఔట్‌లయర్స్. ఇప్పుడు ప్యాటర్న్స్ ఏంటి? మనం ఏ ప్యాటర్న్ యూజ్ చేసి ఇదంతా ఫైండ్ చేసాం. ట్రెండ్స్ ఏది యూజ్ చేస్తున్నాం. ఔట్‌లయర్స్ అంటే మనకి సంబంధం లేకుండా ఉన్న దూరంగా ఉన్నవి ఏంటివి? సో, దాన్ని. నెక్స్ట్ డ్రా మీనింగ్‌ఫుల్ ఇన్‌సైట్స్. ఇదంతా బేస్ చేసుకొని ఒక నీట్‌గా చార్ట్స్ అయితే చార్ట్స్, బార్ గ్రాఫ్స్ అయితే బార్ గ్రాఫ్స్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి మనకు కావాల్సినట్టుగా మనం ఇన్‌సైట్స్‌ని మనం డ్రా చేసుకుంటాం. కమింగ్ టు ద ఫోర్త్ స్టెప్. సో, హియర్ డేటా విజువలైజేషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేటాని చూపిస్తున్నాం. ఎలాగో ఒక ఇమేజ్ ఫార్మ్‌లో. సో, ఎలా చూపిస్తున్నాం? లెర్న్ డేటా విజువలైజేషన్ ప్రిన్సిపల్స్. సో, మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక టూల్ అనేది ఉంది. ఆ టూల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం డేటా విజువలైజ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏంటి? పవర్ బిఐ ఆర్ టాబ్లూ ఆర్ గూగుల్ లుక్కర్ స్టూడియో. సో, ఈ 3లో ఎనీ వన్ మనం నేర్చుకున్నా చాలు డేటా విజువలైజేషన్ చేయడానికి. సో, ఫస్ట్ పవర్ బిఐ. పవర్ బిఐ చాలా ఈజీగా ఉంటది. బాగా అర్థమవుతది. సో, దానికి ఇంకొంచెం అడ్వాన్స్‌గా వెళ్తే టాబ్లూ. సో, ఇంకా వెళ్తే గూగుల్ లుక్కర్ స్టూడియో. సో, ఇక్కడ క్రియేట్ డాష్‌బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్ ఈస్ కాల్డ్ కలెక్షన్ ఆఫ్ పేజెస్ ఈస్ కాల్డ్ రిపోర్ట్. ఆర్ డాష్‌బోర్డ్ మీన్స్ సింగిల్ పేజ్. సింగిల్ పేజ్ ఉంటే ఒక డాష్‌బోర్డ్ అంటాం. అంటే ఓవరాల్ డేటా మొత్తం ఒక సింగిల్ డాష్‌బోర్డ్‌లో మనం చూపిస్తాం అనమాట. సో, దాన్నే మనం డాష్‌బోర్డ్ అంటాం.
రిపోర్ట్స్ అంటే ఏంటి? మన నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎక్సెల్‌లో షీట్స్ ఉంటాయి కదా! మనకి నంబర్ ఆఫ్ షీట్స్‌ని రిపోర్ట్స్ అంటాం. అలాగే పవర్ బిఐ డాష్‌బోర్డ్ క్రియేట్ చేసిన నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో, దాన్ని ఒక రిపోర్ట్ అంటాం మనం. సో, చూస్ ద రైట్ చార్ట్ ఫర్ ద రైట్ డేటా. మరి చాలా చార్ట్స్ ఉంటాయి కదా! ఏ చార్ట్ యూజ్ చేయాలి? ఏ డేటాకి? సో, ఏ చార్ట్ పడితే ఆ చార్ట్ మనం యూజ్ చేయకూడదు. ఇప్పుడు చాలా లాంగ్ డేటా అంటే ఫర్ సపోజ్ చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రొడక్ట్స్‌ని మనం పై చార్ట్‌లో చూపిస్తే ఏమవుతది? కన్‌ఫ్యూజ్ అవుతాం. ఎందుకు అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి మనకి నేమ్స్ అనేది డిస్‌ప్లే అయిపోతాయి. సో, కన్‌ఫ్యూజ్ అవుతాం. అలాంటి వాటికి ఒక చార్ట్ యూజ్ చేయాలి. సో, పై చార్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే తక్కువ డేటా ఎనీ ఒక 5 ఐటెమ్స్ ఆర్ 5 కేటగరీస్ అలా 5 అమౌంట్స్ అలా చూపించాలన్నప్పుడు పై చార్ట్ అనేది మనకు బావుంటది. సో, అలా అక్కడ ఏ చార్ట్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటాం. కమింగ్ టు ద ఫిఫ్త్ స్టెప్. సో, హియర్ వి నీడ్ టు లెర్న్ అబౌట్ అడ్వాన్స్ స్కిల్స్. అంటే అక్కడ ఫోర్త్ స్టెప్ వరకు మీరు ఓకే అయిపోతే, ఇంకా కొంచెం డెప్త్‌గా వెళ్ళడానికి మనం అడ్వాన్స్ స్కిల్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎస్‌క్యూఎల్‌లో అడ్వాన్స్. సో, ఓన్లీ సార్టింగ్, గ్రూపింగ్, జాయిన్సే కాకుండా ఇంకా అడ్వాన్స్ సిటీఈస్, విండోస్ అని కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పవర్ బిఐ, టాబ్లూ అనేది అడ్వాన్స్ లెవెల్‌లో. సో, పవర్ బిఐలో కూడా డాక్స్ అని ఉంటది. అంటే డేటా అనలిటిక్స్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. సో, దాన్ని యూజ్ చేసి ఏంటి అంటే మెథడ్స్‌ని క్రియేట్ చేస్తాం. సో, దాని గురించి పవర్ బిఐలో ఇంకొంచెం డెప్త్‌గా నేర్చుకుంటాం. నెక్స్ట్ డేటా మోడలింగ్ అంటే ఇక్కడ స్టార్ స్కీమా, రిలేషన్‌షిప్. స్టార్ స్కీమా అంటే ఏంటి? రిలేషన్‌షిప్స్ అంటే ఏంటి? అసలు దేనికి దేనికి మధ్య మనం స్టార్ స్కీమా యూజ్ చేస్తున్నాం? దానివల్ల యూజెస్ ఏంటి? ఇదంతా కూడా పవర్ బిఐలో ఒక పార్ట్. నెక్స్ట్ పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్. సో, పైథాన్ నార్మల్‌గా మనకి వేరియబుల్స్ తెలుసు, ఫంక్షన్స్ తెలుసు, లిస్ట్ తెలుసు, అవన్నీ తెలుసు. కానీ దాని అడ్వాన్స్ ఏంటి లైబ్రరీస్ పాండాస్, నంపై. నంపై అంటే ఏంటి? న్యూమరికల్ పైథాన్, పాండాస్ అంటే డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. నంపై యూజ్ చేసి ఏం చేస్తామంటే న్యూమరికల్ ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, ఇవి మనకి అడ్వాన్స్ అన్నమాట. కమింగ్ టు ద సిక్స్త్ పాయింట్. హియర్ వి నీడ్ టు నో బిజినెస్ అండర్‌స్టాండింగ్. హియర్ అండర్‌స్టాండింగ్ కేపీఐస్. కేపీఐ మీన్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అంటే అవి యూజ్ చేసి ఏం చేస్తాము అంటే మనం నంబరింగ్ అంటే టోటల్ రెవెన్యూ ఎంత, టోటల్ సేల్ ఎంత, నంబర్స్‌ని మనం రిప్రజెంట్ చేయడానికి కేపీఐస్ యూజ్ చేసి ఈజీగా అండర్‌స్టాండబుల్‌గా ఉండేలాగా పవర్ బిఐలో క్రియేట్ చేస్తాం. సో, బిజినెస్ మెట్రిసెస్. సో, లెర్న్ అబౌట్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ ప్రాసెస్. మనం ఏ ఇండస్ట్రీలో అయితే వర్క్ చేస్తామో ఆర్ ఏ కంపెనీలో వర్క్ చేస్తామో దానికి రిలేటెడ్ బిజినెస్ అదేంటి ప్రాసెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ట్రాన్స్లేట్ డేటా ఇంటూ బిజినెస్ ఇన్సైట్స్. మన డేటాని రా డేటాని బిజినెస్ ఇన్సైట్స్‌గా మనం కన్వర్ట్ చేయడం. అంటే ట్రాన్స్లేట్ చేయడం అంటే మనం ఒక ఇమేజ్‌లో మనం దాన్ని చూపించడం. కమ్యూనికేట్ ఫైండింగ్స్ క్లియర్‌లీ. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే ఫైండ్ చేసామో అండ్ మనం ఏ తప్పుల్ని అంటే లైక్ ఏది చేస్తే మనకి గ్రోత్ ఉంటది అనేది ఫైండ్ చేసామో అది కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉండాలి. మనకి స్టేక్ హోల్డర్స్‌కి మధ్య. కమింగ్ టు ద సెవెంత్ పాయింట్. హియర్ ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్‌ఫోలియో. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఎనీ ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తది. ఓకే. ఇలా వర్క్ అవుతుంది బయట అని. సో, బిల్డ్ ఆన్ ఎండ్ టు ఎండ్ పోర్ట్‌ఫోలియో. హియర్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మన పోర్ట్‌ఫోలియోలో పెట్టుకొని దాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తే మనకి కంపెనీస్ అయినా గానీ, కంపెనీ వాళ్ళకి మన పోర్ట్‌ఫోలియో చూసి మన దగ్గరికి రీచ్ అవ్వడానికైనా ఈజీగా ఉంటది. యూజ్ డేటా సెట్స్ ఫ్రమ్ కాగిల్. మరి దీని మొత్తానికి డేటాని ఎక్కడి నుంచి మనం కలెక్ట్ చేయాలి? ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మాకు ఒక డేటా కావాలి. ఆ డేటా సెట్స్‌ని ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే కాగిల్ అనే వెబ్‌సైట్ ఆర్ గూగుల్ డేటా సెట్ సెర్చ్ ఎక్సెట్రా. మాక్సిమం కాగిల్ నుంచే తీసుకుంటారు అందరూ. ఎందుకంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఎంత మనకి ఏ డేటా సెట్ కావాలన్నా అది అవైలబుల్‌గా దొరుకుతది కాబట్టి. సో, నెక్స్ట్ షో యువర్ ప్రాజెక్ట్స్ ఆన్ గిట్‌హబ్ అండ్ పోర్ట్‌ఫోలియో. సో, గిట్‌హబ్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని గిట్‌హబ్‌లో పెట్టుకోవడం వల్ల సో, ఎవరైతే లింక్డ్ఇన్‌లో కానీ, నౌకరీలో కానీ వీళ్ళందరూ మన ప్రొఫైల్‌ని చూసినప్పుడు ఒక గుడ్ ఇంప్రెషన్. అంటే గిట్‌హబ్‌లో పెట్టడం వల్ల లైవ్‌లో మనం ప్రాజెక్ట్‌ని వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. వాళ్ళు చూడొచ్చు. సో, మంచి పోర్ట్‌ఫోలియోని మనం క్రియేట్ చేస్తాం. కమింగ్ టు ద ఎయిత్ వన్. సో, హియర్ జాబ్ ప్రిపరేషన్. సో, ఇప్పుడు మనం ఒకటి ఇదంతా చేసిన తర్వాత మనకొక అర్థం అవుతదనమాట. ఏమని అసలు డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? మనం ఏం చేసాము? మన ప్రాజెక్ట్ ఏంటి? మనం ఏం చెప్పాలి? ప్రాజెక్ట్ గురించి మంచి డేటా స్టోరీ టెల్లింగ్. అంటే మన ప్రాజెక్ట్ మనం ఏం చేసాము? ఎలా చేసాము? దీనివల్ల యూజ్ ఏంటి అనేది మనం నీట్‌గా చెప్పగలిగితే దాన్ని డేటా స్టోరీ టెల్లింగ్ అంటాం. నెక్స్ట్ మంచిగా జాబ్ రావాలి అంటే మనం ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ అప్లై అండ్ నెట్వర్క్. సో, నెట్వర్క్ పెంచుకుంటా అప్లై చేసుకుంటా ఎళ్ళాలి. అంటే నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ సో, ఇంకా ఏఐ యూజ్ చేసి చాలా వచ్చేసినాయి. సో, వాటన్నిటిలో కూడా మన యొక్క మంచి పోర్ట్‌ఫోలియోని గిట్‌హబ్‌ని పెట్టుకుంటే మనం ఒక మంచి డేటా అనలిస్ట్‌గా మనకి అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
సో బికమ్ ఏ సక్సెస్ఫుల్ డేటా అనలిస్ట్, కీప్ లెర్నింగ్, స్టే క్యూరియస్ అండ్ గ్రో యువర్ కెరీర్. సో హియర్ వీ నీడ్ టు నో అబౌట్ ద టూల్స్. సో ఇక్కడ మనం ఎన్ని టూల్స్ నేర్చుకుంటున్నట్టు ఇవన్నీ నేర్చుకుంటే? ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ట్యాబ్లూ, పైథాన్, పాండాస్. సో మనం ఇక్కడ మొత్తం 6 టూల్స్ని కూడా మనం ఈ ప్రాజెక్ట్, ఈ ఎంటైర్ డేటా అనలిస్ట్లో మనం నేర్చుకుంటాం. సో ఇవన్నీ మనకు క్లియర్గా ఉంటే ఖచ్చితంగా మనం డేటా అనలిస్ట్ అనేది అవ్వచ్చు. ఎందుకు డేటా అనలిస్ట్? ఏఐ వచ్చేసింది కదా, డేటా అనలిస్ట్ ఎందుకు ఏఐ చేయలేదా అంటే, ఏఐ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే. సో ఆ టూల్ మనకి హెల్ప్ చేస్తుంది, కానీ ఆ టూల్ అనేది మనకి డెసిషన్ ఇవ్వలేదు. యాజ్ ఏ హ్యూమన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి. సో బట్టలు సేల్ చేసేటప్పుడు మనకి ఏంటి, ఒక టైంలో సేల్ బాగా జరుగుతుంది, ఒక టైంలో సేల్ బాగా తగ్గుతుంది. సేల్ ఎప్పుడు బాగా జరుగుతుంది? ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా సేల్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఆఫర్స్ ఎక్కువ పెడతాం. నార్మల్ టైంలో తగ్గుతుంది. ఈ సేల్ ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది అనేది యాజ్ ఏ హ్యూమన్గా మనం కనిపెట్టగలం, కానీ అంటే ఇలా పండగ వచ్చింది, ఇలా ఫెస్టివల్ అయింది అని. బట్ ఏఐకి తెలియదు కదా అది ఫెస్టివల్ టైం అని, అది నార్మల్ టైం అనేది. సో కొన్ని ఏంటి అంటే ఇలాంటి డెసిషన్ మేకింగ్స్. సో ఏఐతో హెల్ప్ తీసుకొని యాజ్ ఎ డేటా అనలిస్ట్గా మనకి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, సో వాట్ ఈజ్ ఏ డేటా అనలిస్ట్? వై నౌ ఇన్ 2026? ఎందుకు 2026లో డేటా అనలిస్ట్ బాగా బూమ్ అవుతుంది అంటే, ఇట్ ఈ డేటా అనలిస్ట్ ఈజ్ సమ్మన్ హూ కలెక్ట్స్, ప్రాసెస్ అండ్ ఇంటర్ప్రిట్ డేటా టు హెల్ప్ ఆర్గనైజేషన్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఒక ఆర్గనైజేషన్లో ఒక మంచి డెసిషన్స్ తీసుకొని ఒక డేటా కలెక్ట్ చేసి, ప్రీ ప్రాసెస్ చేసి, ఇంటర్ప్రిట్ చేసి ఒక ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయగలిగితే వాళ్ళనే మనం డేటా అనలిస్ట్ అంటాం. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు? వాట్ దే డూ హియర్, గ్యాదర్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ లైక్ డేటాబేస్, ఏపీఐ, స్ప్రెడ్షీట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో డేటాని గ్యాదర్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ అని మనకు ఉంటాయి. నెక్స్ట్ క్లీన్ చేయడం, ప్రిపేర్ చేయడం, అనలైజ్ చేయడం. సో ఈ స్టెప్స్ అన్ని మనం ఇందాక మాట్లాడిన లైఫ్ సైకిల్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి, వై డేటా అనలిస్ట్ are in high demand in 2026? Because explosion of data from AI systems, apps, IoT devices, business rely heavily on data driven decisions. అంటే ఇక్కడ ఇదంతా మనం పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. ఏఐ యూస్ చేసి మంచిగా మన డేటాను గెట్ చేసుకొని దాన్ని యూస్ చేసి మంచిగా డెసిషన్ తీసుకోవడానికి ఆ టూల్స్ని యూస్ చేయడం వల్ల మనకి అన్ని ఇండస్ట్రీస్లో కూడా మన డేటా అనలిస్ట్ అనే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారు? హెల్త్ కేర్లో ఏం చేస్తారు అంటే, హాస్పిటల్స్లో పేషెంట్స్ యొక్క డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కానీ అదంతా ఒక రికార్డ్ని సేకరించి అంటే ఒక డేటాని మనం కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా డేటా అనలిస్ట్ యూజ్ అవుతాడు. ఫినాన్స్ సెక్టర్లో ఎక్కడ మనకి ఫేక్ అవుతున్నాయి, ఎటువంటి లోన్స్ కానీ వాటికి సంబంధించినవన్నీ ట్రాక్ చేయడానికి ఫినాన్స్ సెక్టర్. ఈ కామర్స్ అంటే మీషోలో కానీ, అమెజాన్లో కానీ, అండ్ ఇవన్నిటిలో ఎలా మనం ఒక డేటా అనలిస్ట్ అంటే ఏ ప్రోడక్ట్ ఎలా ఎంత సేల్ అవుతుంది అవన్నీ కూడా డేటా అనలిస్ట్ అనలైజ్ చేయగలరు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో సబ్జెక్ట్స్ ఏంటి, ఎలా మారుస్తున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంది, పాస్ట్ ఎలా ఉంది, ఇంకా ఏం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనం యూస్ చేయగలము డేటా అనలిస్ట్ని యూస్ చేసుకొని. కాబట్టి మనం ఈ సెక్టర్స్ అన్నింటిలో యూస్ చేయగలమని చెప్తున్నాం. సో ఇన్ 2026 అనలిస్ట్స్ ఆర్ నాట్ జస్ట్ రిపోర్ట్ మేకర్స్. అంటే జస్ట్ రిపోర్ట్ మేకర్సే అవ్వరు, వాళ్ళని ఆ పేరుతోనే పిలవవలసిన లేదు, డెసిషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, కోర్ స్కిల్స్ అండ్ టూల్స్ ఫర్ డేటా అనలిస్ట్. సో ఇక్కడ మనకి రావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఆల్రెడీ మనం రోడ్ మ్యాప్లో డిస్కస్ చేసాం. ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్, బట్ ఎక్సెల్ మస్ట్ అండ్ షుడ్ తెలియాలి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ మస్ట్ హ్యావ్ ఫర్ క్వరీయింగ్ డేటా, ఎలా మనం క్వరీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ డేటాని రిట్రీవ్ చేస్తున్నాం, ఎలా డిలీట్ చేస్తున్నాం, ఎలా అప్డేట్ చేస్తున్నాం. నెక్స్ట్ పైథాన్, సో ఎస్పెషల్లీ పాండాస్, నంపై. నెక్స్ట్ బేసిక్. ఇక్కడ వచ్చేసి ఒక డౌట్ రావచ్చు, మేడం కోడింగ్ లేకుండా చేయొచ్చు అంటారు కదా డేటా అనలిస్ట్. యా అవును, కోడింగ్ లేకుండా డేటా అనలిస్ట్ అవ్వచ్చు. కోడింగ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే, నీకు ఈ ఎక్సెల్ రావాలి, ఎస్క్యూఎల్ రావాలి, పైథాన్ రావాలి, ఈ స్టాటిస్టిక్స్ మీద మనకు కొంత ఐడియా ఉంటే చాలు. నెక్స్ట్ పవర్ బిఐ. సో పైథాన్లో ఈ పాండాస్, నంపైని యూజ్ చేసేటప్పుడు చాలా చిన్న కోడ్స్ ఉంటాయి. ఓకే, ఆ కోడ్స్ని కొంచెం రన్ చేయడం కోసం మనకి కోడింగ్ తెలిసి ఉండాలి అని, పైథాన్ తెలిసి ఉండాలి అని. అంటే మన ఎస్క్యూఎల్ ద్వారా డేటా రిట్రీవ్ చేయొచ్చు, పైథాన్ ద్వారా కూడా డేటా రిట్రీవ్ చేయొచ్చు. బేసిక్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే మనకి ప్రాబిలిటీ అనలైజ్ చేయడం కోసం మన స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ స్కిల్స్ అనేవి మనకు ఉండాలి. మరి టూల్స్ ఏంటి అంటే పవర్ బిఐ, ట్యాబ్లూ, లుకర్ స్టూడియో. సో మూడిట్లో ఎనీ వన్ వచ్చినా మనం కంటిన్యూ అవ్వచ్చు, అంటే డేటా అనలిస్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ 2026 మస్ట్ హ్యావ్ ఎడిషన్స్. సో
సో, ఇంకా మనకేం తెలియాలంటే చాట్‌జీపీటీ అంటే ఏంటో తెలియాలి. చాట్‌జీపీటీ యూజ్ చేయడం రావాలి. క్లాడ్ అంటే ఏంటి? ఇప్పుడు క్లాడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అండ్ ఇంకా ఫర్దర్‌గా వస్తే జెమినీ కోపైలట్. సో, ఇవన్నీ ఎందుకు అంటే పవర్ బిఐ డాష్‌బోర్డ్ ఉంటది. ఆ డాష్‌బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు కోపైలట్‌లో చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎంటైర్ డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేయగలదు. సో, వీటిని యూజ్ చేయడం కూడా మనకి తెలియాలి. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ అండర్‌స్టాండింగ్. సో, మిషన్ లెర్నింగ్ అంటే కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేసి కొన్ని క్రియేట్ చేస్తాం అనమాట. దానికోసం ఎంఎల్ తెలియాలి. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఫర్ డేటా క్వెరీస్‌ని మనం క్రియేట్ చేయడం కోసం ప్రాంప్ట్ ఇంజినీర్ అంటే ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఈ క్వెరీస్‌ని బిల్డ్ చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఆటోమేషన్ టూల్స్. పైథాన్ ఎలా యూజ్ చేయాలి? వర్క్ ఫ్లో ఏంటి? అదంతా మనకి తెలిసి ఉండాలి. ఓకే. సో, సాఫ్ట్ స్కిల్స్. మస్ట్ అండ్ షుడ్‌గా మనకి పైనున్న స్కిల్స్ అన్నీ వచ్చినా రాకపోయినా అసలు కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిజినెస్ థింకింగ్, స్టోరీ టెల్లింగ్ అనేది తెలియాలి. కమ్యూనికేషన్ ఏంటి అంటే, ఒక స్టేక్ హోల్డర్‌తో గాని, ఒక క్లయింట్‌తో గాని, ఒక పర్సన్‌తో గాని మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం. వెదర్ ఇట్ ఈస్ అంటే వి ఆర్ టాకింగ్ విత్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు వాటెవర్ ఇట్ మే బి. బట్ ద కమ్యూనికేషన్ ఈస్ ప్యూర్‌లీ ఎంత స్మార్ట్‌గా మనం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సెకండ్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని మనం అసలు ఎలా ఆలోచిస్తున్నాం సాల్వ్ చేయడానికి. మన కోడ్ రాయకపోయినా పర్లా. బట్ దానికి మెజర్స్ ఎటువంటివి మనం తీసుకొని దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నాం. అండ్ థర్డ్ వన్ బిజినెస్ థింకింగ్. అసల బిజినెస్ వైపు మనకు కొంత నాలెడ్జ్ అన్నా ఉండాలి. మనం ఒక దగ్గరికి వెళ్ళాము అంటే దాని గురించి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసి ఉండాలి. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ విత్ డేటా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాతో మనం వాళ్ళకి ఎలా మనం కమ్యూనికేట్ చేయడం అంటే ఒక రకం కమ్యూనికేషన్ అవుతది స్టోరీ టెల్లింగ్ కూడా. బట్ స్టోరీ టెల్లింగ్ ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్ గురించి ఎంటైర్ మనం ఏం గమనించామో దానికి ఏం రికమెండ్ చేస్తే బావుంటది, ఎలా మోడిఫై చేస్తే బావుంటదనేది చెప్పగలగాలి. సో, ఇవి మనకి కావాల్సిన స్కిల్స్ అనమాట. నెక్స్ట్ స్పెషలైజేషన్ ఫర్ 2026. సో, ఏ డొమైన్స్‌లో మనం డేటా అనలిస్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. అంటే మనకొచ్చిన జాబ్ రోల్ ఎక్కడెక్కడ ఏ సెక్టార్స్‌లో ఉంటుంది. అంటే ఏంటి అంటే హెల్త్ కేర్ ఇందాక చెప్పుకున్నాం మనం. పేషెంట్స్ డేటా ప్రిడిక్ట్ చేయడానికి. ఓకే. ఇంకా ప్రిడిక్షన్స్ కోసము పేషెంట్స్ డేటాని గ్యాదర్ చేయడానికి. నెక్స్ట్ ఫినాన్స్ అనలైటిక్స్. సో, ఇక్కడ ఫ్రాడ్‌ని డిటెక్ట్ చేయడానికి, ఫోర్‌కాస్టింగ్ చేయడానికి. నెక్స్ట్ కామర్స్ అనలైటిక్స్. సో, కస్టమర్ బిహేవియర్, సేల్స్ ట్రెండ్స్. సేల్స్ ఎలా వచ్చినాయి? ఎందుకు సేల్స్ తగ్గింది? అంటే కస్టమర్ బిహేవియర్ అంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు. ఎవ్రీ టైమ్ ఇక్కడికే మన వచ్చిన దగ్గరికే వస్తారు. ఎందుకు వాళ్ళు వస్తున్నారు? కొంతమంది రారు. అసలు ఎందుకు మనకి లాస్ట్ మంత్ వచ్చిన సేల్స్ ఈ మంత్ రాలేదు? సో, మనకు రీజన్ తెలియాలి. నెక్స్ట్ మార్కెటింగ్ అనలైటిక్స్. సో, క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్. అంటే అసలు ఎంటైర్ మన మార్కెట్ మన అంటే మన అనాలిసిస్ చేస్తాం. మన మార్కెట్‌లో ఫర్ సపోజ్ ఒక సూపర్ స్టోర్ సేల్స్ అయినా ఆర్ మెడికల్ ఆర్ టాబ్లెట్స్ అమ్ముతాం. ఆర్ అపోలో ఉంటాయి. అపోలో ఫార్మసీస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క అవుట్‌లెట్ ఉంటది. సో, ఎక్కడ వస్తుంది? ఎక్కడ సేల్ అవుతుంది? ఎక్కడ తగ్గుతుందని మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ అనలిస్ట్. యూజర్ ఎంగేజ్‌మెంట్. ఒక ప్రొడక్ట్‌కి యూజర్ ఎంత ఎంగేజ్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఎంతమంది దాన్ని కొంటున్నారు? ఎంతమంది దాన్ని వాడుతున్నారు? ఓకే. దాని గురించి మనకిప్పుడు ఫర్ సపోజ్ గార్ సోప్ అంటున్నాం. సో, అది ప్రొడక్ట్. అది కొత్తగా వచ్చింది. దాన్ని ఎంతమంది యూజర్ ఎంగేజ్‌మెంట్ అంటే దానికి ఎలా ఉంది? అంటే ఎంతమంది యూజర్స్ దాన్ని కొంటున్నారు? దానివల్ల వచ్చే లాభం ఏంటి? దానివల్ల వచ్చే నష్టం ఏంటి? ఎంతమంది లాస్ అయ్యారు? సో, అదంతా కూడా మనం అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ చూసింగ్ ఏ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్టర్ కెరియర్. ఒక డొమైన్ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి మన గ్రోత్ అనమాట. మన సాలరీ కానీ, మన గ్రోత్ కానీ డిపెండ్ అయి ఉంటది. హూ ఈజ్ ద డేటా అనలిస్ట్ అండ్ వాట్ డూ దే? ఓకే. మనం చెప్పుకున్నాం. ఏ బ్రిడ్జ్ బిట్వీన్ డేటా అండ్ డెసిషన్ మేకింగ్. డేటాకి అండ్ డెసిషన్ మేకింగ్‌కి మధ్యలో వర్క్ చేసేవాడే డేటా అనలిస్ట్. ఓకే. సో, డైలీ వాళ్ళు చేసే వర్క్ ఏంటి అంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని రాయడం, డేటాని క్లీన్ చేయడం, ఆ! పర్ఫార్మెంట్ అంటే పీఈడీ. సో, పర్ఫార్మింగ్ ఎక్స్‌ప్లోరేటెడ్ డేటా ఈడీ అంటే ఎక్స్‌ప్లోరేటెడ్ డేటా దాన్ని ఎలా యూజ్ చేయాలి? బిల్డింగ్ డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయాలి. వాటిని అప్డేట్ చేయాలి. వాటి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ఇన్‌సైట్స్ టు టీమ్స్. మన టీమ్స్‌తో మనం దాన్ని ప్రెజెంట్ చేసి చూపించగలగాలి. ఓకే. ఇది మన యొక్క టాస్క్. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ కంపెనీ సీస్ సేల్స్ డ్రాప్. ఓకే. అనలిస్ట్ అనేవాళ్ళు ఫైండ్ చేయాలి. ఒక కంపెనీ సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. అనలిస్ట్ ఏం ఫైండ్ చేస్తున్నాడంటే డ్రాప్ ఈజ్ ఫ్రమ్ వన్ రీజన్. అంటే ఫర్ సపోజ్ ఒక చెన్నై షాపింగ్ మాల్ ఉంది. అది ఏ రీజన్స్‌లో ఉంది? వైజాగ్, విజయవాడ అండ్ హైదరాబాద్. సో, దీనిలో లాస్ వచ్చింది. ఏ రీజియన్ నుంచి అంటే వైజాగ్ నుంచి తక్కువ వచ్చిందా? హైదరాబాద్ నుంచి తక్కువ. ఎక్కడ వచ్చిందని ఫస్ట్ రీజన్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ కాజ్డ్ బై ప్రైసింగ్ చేంజ్. ప్రైసెస్ చేంజ్ చేయడం వల్ల మనకి అదొక రీజన్ అయ్యుండొచ్చా?
దానివల్ల ఏమన్నా మనకి సేల్స్ తగ్గున్నాయా, లేదా సజెస్ట్ కరెక్షన్. సో వాళ్ళకి వాళ్ళ కరెక్షన్ ఏం చేసుకుంటే అంటే మనం సజెస్ట్ చేయాలి వాళ్ళకి. సో ఈ టైంలో మీరు ఇది చేయడం వల్ల మీకు ఇక్కడ ఇది లాస్ అయ్యారు, సో దీనివల్ల మీరు ఇది మోడిఫై చేసుకుంటే మీకు ఫర్దర్గా బాగుంటుంది అని మనం ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం చెప్తాం అన్నమాట. సో కింద కెరీర్ పాత్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే మన డేటా అనలిస్ట్ మనం అన్ని ఏమంటారు స్కిల్స్తో రెడీగా ఉంటామో అప్పుడు మనకు వచ్చే అసలు జాబ్ రోల్స్ ఏంటి, ఎంట్రీ లెవెల్ రోల్స్. ఫస్ట్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు జూనియర్ డేటా అనలిస్ట్ ఇంటర్న్, బిజినెస్ అనలిస్ట్. సో ఈ 3 రోల్స్ అనేది మనకి విత్ స్టార్టింగ్ ప్యాకేజ్ 4 LPA టు 8 LPA. యాజ్ ఎ ఫ్రెషర్గా స్టార్టింగ్ ఈజీగా 4 LPA అనేది మనం గెట్ చేయొచ్చు. నెక్స్ట్ మిడ్ లెవెల్ కంప్లీట్ డేటా అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్ట్, బిఐ అనలిస్ట్. సో ఈ 3 రోల్స్ అనేది మనకు ఉంటాయి. అడ్వాన్స్గా ఎప్పుడైతే మనం ముందున్న రోల్స్ చేసి ఉంటామో అప్పుడు మనకి సీనియర్ డేటా అనలిస్ట్, అనలిటిక్స్ మేనేజర్, డేటా సైంటిస్ట్ విత్ అడిషనల్ ML స్కిల్స్. డేటా సైంటిస్ట్ ఎప్పుడవుతాము అంటే మిషన్ లెర్నింగ్లో మనము కొన్ని ప్యాటర్న్స్ని మనమే క్రియేట్ చేయగలిగి కొన్ని అల్గారిథమ్స్ యూజ్ చేసి ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు అవుతారు. ఎనలిస్ట్ అనేవాళ్ళు ఏంటి అంటే అనలైజ్ చేస్తారు, సైంటిస్ట్ క్రియేట్ చేస్తారు, ప్యాటర్న్స్ వాళ్ళే క్రియేట్ చేసి చేయగలిగితే దాన్ని డేటా సైంటిస్ట్ అన్నాను. ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీస్. 2026లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి? రిమోట్ జాబ్స్ ఆర్ కామన్, అంటే మన కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్గా వెళ్ళే జాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫ్రీలాన్సింగ్ అండ్ కన్సల్టింగ్ గ్రోయింగ్. సో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. హై డిమాండింగ్ స్టార్టప్స్ అండ్ టెక్ కంపెనీస్. సో ఇప్పుడు ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ డేటా అనలిస్ట్ రోల్ అనే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ స్టార్టప్ కంపెనీ పైకి వెళ్ళాలి అంటే వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఉండాలి, డెసిషన్స్ ఉండాలి, అండ్ ఏది చేస్తే ఏ మోడిఫికేషన్స్ చేస్తే వాళ్ళ కంపెనీ అనేది చాలా తక్కువ టైంలో పైకి వస్తుంది అనేది, గ్రోత్ ఉంటుంది అని తెలుసుకోవడం కోసం. అండ్ కమింగ్ ద కంక్లూజన్. సో ఇన్ 2026 data analytics is one of the most future proof careers. ఓకే, ఇట్ కంబైన్స్ టెక్నాలజీ ప్లస్ బిజినెస్. అంటే మనకి టెక్నాలజీ మీద అవగాహనతో పాటు ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలో ఒక ఐడియా కూడా మనకు ఉంటుంది డేటా అనలిస్ట్కి. బట్ నార్మల్గా ఫుల్ స్టాక్ డెవలపర్, వెబ్ డెవలపర్, సో వీళ్ళంతా ఏంటి అంటే వెబ్సైట్స్ క్రియేట్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి అంటే ఓన్ ద ఎంటర్ప్రెన్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ డేటా అనలిస్ట్ నేర్చుకోవడం వల్ల. సో నెక్స్ట్ వర్క్స్ అక్రాస్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఓకే, సో ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మనం వర్క్ చేయగలము. పలానా సాఫ్ట్వేర్లోనే చేయాలి, పలానా ఒక దాంట్లో అంటే కోర్ సబ్జెక్ట్స్లోనే చేయాలి అని మనకి ఎటువంటి రూల్ లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఈ డేటా అనలిస్ట్ అనే వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో ఆఫర్స్ స్ట్రాంగ్ గ్రోత్ అండ్ శాలరీ పొటెన్షియల్. సో మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్తో, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్తో, డొమైన్ ఎక్స్పర్టైజ్తో, ఏ ఇంటిగ్రేషన్తో రెడీగా ఉంటే మనం ఒక మంచి ప్యాకేజ్ని మనం కొట్టచ్చు. ఓకే, సో మంచి ఆపర్చునిటీ, మంచి లైఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏంటి అంటే ఈ కామర్స్ కంపెనీ సేల్స్ డ్రాప్. ఓకే, సో ఈ కామర్స్ అంటే నథింగ్ బట్ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటాం. సో ఈ కంపెనీ సేల్స్ అంటే డ్రాప్ అయినాయి. సో ఇమాజిన్ అన్ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ నోటీస్ దట్ సేల్స్ హ్యావ్ డ్రాప్డ్ ఓవర్ ద లాస్ట్ 2 months. అయితే వాళ్ళు ఏమని నోటీస్ చేశారు అంటే లాస్ట్ 2 months సేల్స్ అనేవి డ్రాప్ అయినాయి అని చెప్పి గమనించారు. సో ఎందుకు? సో దే ఆస్క్ ఏ డేటా అనలిస్ట్, సో వై ఆర్ సేల్స్ డిక్రీజింగ్. ఎవరు అడుగుతున్నారు? డేటా అనలిస్ట్ని. ఆ కంపెనీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు డిక్రీజ్ అయినాయి అని. ఓకే, సో అప్పుడు డేటా అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు? డేటా అనలిస్ట్ లైఫ్ సైకిల్. సో మనకు తెలుసు కదా 8 steps మనకి ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ ప్రాబ్లమ్ని డిఫైన్ చేయడం. మన ప్రాబ్లం ఏంటి ఇక్కడ? సేల్స్ హ్యావ్ డిక్రీజ్డ్ ఆన్ ద లాస్ట్ 2 months. ఓకే, అది మన ప్రాబ్లం. ఫస్ట్ మన ప్రాబ్లమ్ని ఫైండ్ చేసి నెక్స్ట్ అనలిస్ట్ ఆస్క్. సో ఇప్పుడు అనలిస్ట్ ఏమని అడుగుతారు అంటే విచ్ రీజియన్ ఈజ్ ఎఫెక్టెడ్, విచ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంపాక్టెడ్, వెన్ డిడ్ ద డ్రాప్ స్టార్ట్. ఓకే, అంటే ఏంటి అంటే ఏ రీజియన్లో మనకి ఎఫెక్ట్ అయింది, ఎక్కడ మనకి తగ్గింది, విచ్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ మీద మనకు అంత ఇంపాక్ట్ అయింది, అంటే ఎందుకు ఏ ప్రోడక్ట్ యూజ్ మనం సేల్ చేయడం వల్ల మనకి సేల్ అనేది తగ్గింది. వెన్ డిడ్ ద డ్రాప్ స్టార్ట్, అసలు ఎప్పటి నుంచి మనకి డ్రాప్ అవ్వడం అంటే సేల్స్ పడిపోవడం అనేది జరిగింది అనేది మనం అనలిస్ట్ ఎవరైతే ఉన్నో వాళ్ళని ఆస్క్ అంటే మనం అడుగుతాం అన్నమాట. సో సెకండ్ స్టెప్ మనకు తెలుసు కదా, కలెక్ట్ డేటా.
సో ఇక్కడ డేటాను మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి అంటే సేల్స్ డేటాబేస్, కస్టమర్ ఆర్డర్స్, వెబ్సైట్ ట్రాఫిక్. అంటే ఇప్పుడు ఎంటైర్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీకి వాళ్ళ దగ్గర నుంచి మనం కస్టమర్స్ ఆర్డర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, డేటాబేస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం. వెబ్సైట్లో ఒక్కోసారి వెబ్సైట్ ఆగిపోతుంది. సో సర్వర్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంటి. ద అనలిస్ట్ యూజెస్ ఎస్క్యూఎల్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎస్క్యూఎల్ నుంచి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎందుకు ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్లో బల్క్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకోగలం కాబట్టి దాని నుంచి మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. సో లేదు మన వాళ్ళు ఎక్సెల్లో స్టోర్ చేస్తే ఎక్సెల్ నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. థర్డ్ స్టెప్ వచ్చి క్లీన్ అండ్ ప్రిపేర్ డేటా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మిస్సింగ్ వాల్యూస్ని, డూప్లికేట్ రికార్డ్స్ని, ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఫైండ్ చేసి వాటిని రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసే టూల్ ఏంటిది, ఎక్సెల్ ఆర్ పైథాన్. పైథాన్లో ఎస్పెషల్లీ పాండాస్ అనే లైబ్రరీని యూజ్ చేసి మనం వీటి మొత్తాన్ని కూడా రిమూవ్ చేస్తాం. సో ఫోర్త్ స్టెప్లో ఏంటి, ఎక్స్ప్లోర్ అండ్ అనలైజ్, విచ్ మీన్స్ ద అనలిస్ట్ ఎగ్జామిన్. అంటే సేల్స్ బై రీజియన్ ఒకటి అనలైజ్ చేయడానికి తీసుకుంటారు. సో ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూస్తాం. డైలీ, వీక్లీ ట్రెండ్స్, అంటే డైలీ ఎలా ఉంది, వీక్లీ ఎలా ఉందో ఆ ట్రెండ్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఫైండింగ్. సో మేజర్ డ్రాప్ ఇన్ ద సౌత్ రీజియన్, అంటే సౌత్ సైడ్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో మన ఏదైతే ప్రొడక్ట్ ఉందో అక్కడ మనకి డ్రాప్ అయింది అని మనం ఫైండ్ చేయగలిగాం. ఎప్పుడైతే ఈ 3 అనే స్టెప్స్ తీసుకున్నామో, సేల్స్ బై రీజియన్, ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్, డైలీ వీక్లీ ట్రెండ్స్ తీసుకున్నామో అప్పుడు మనకు వచ్చిన అవుట్కమ్ అనమాట. సో ఫిఫ్త్ వన్, విజువలైజ్ అండ్ కమ్యూనికేట్. హియర్ యూజింగ్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు. సో పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ యూజ్ చేసి మనం చార్ట్స్ అనేది క్రియేట్ చేసాం మూడిటికి. సేల్స్ ట్రెండ్ చార్ట్స్, రీజనల్ కంపారిజన్, ప్రొడక్ట్ డాష్బోర్డ్. ఓకే. సో మొత్తం క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అంటే సేల్స్ డ్రాప్డ్ బై 30% ఇన్ ద సౌత్ రీజియన్. మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రకారంగా 30% అనేది సౌత్ రీజియన్ సైడే మనకి డ్రాప్ అయింది అని మనం ఫైండ్ చేయగలిగాం. ఓకే. సో సిక్స్త్ స్టెప్, డ్రా ఇన్సైట్స్ అండ్ రికమెండేషన్స్. సో ఇక్కడ ఏంటి అంటే అసలు రూట్ కాజ్ ఏంటి, మన కాజ్ అంటే డెలివరీ అనేది డిలే అయ్యింది. ఓకే. ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో వీటి వల్ల మనకి సేల్స్ అనేది డ్రాప్ అయ్యింది. సో మనం ఏమైనా రికమెండ్ చేస్తున్నాం, ఇంప్రూవ్ డెలివరీ స్పీడ్. ఎప్పుడైతే డెలివరీ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటారో అప్పుడు మనకి ఆర్డర్స్ అనేది పెరుగుతాయి అండ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అని చెప్తాం. సో ఆఫర్ డిస్కౌంట్స్, ప్రైస్ని ఇంక్రీజ్ చేసే బదులు దాన్ని మనం ఆఫర్స్ రూపంలో, డిస్కౌంట్స్ రూపంలో ఇస్తే మనకి ఏమంటారంటే ఆదాయం రావచ్చు, అంటే లైక్ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. సో కంపెనీ ఎలా యాక్ట్ తీసుకోవాలి అంటే ఫిక్స్ లాజిస్టిక్స్ ఇష్యూస్, ఏవైతే లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నాయో ఆర్ మెటీరియల్ ఇష్యూస్ ఉంటాయో అవి మొత్తం కూడా కంపెనీ అనేది చూసుకోవాలి. లాంచ్ ప్రమోషనల్ ఆఫర్స్, మన ఏదైతే ఐటమ్ ఉందో ఆ ఐటమ్ గురించి మనం కొన్ని ప్రమోషన్స్ అనేది చేయడం వల్ల కూడా మనకి బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అది డెసిషన్ మేకింగ్, అంటే కంపెనీ ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది మనం సజెస్ట్ చేసాం. నెక్స్ట్ మానిటర్ అండ్ ఇంప్రూవ్. సో అనలిస్ట్ ట్రాక్స్ డిడ్ సేల్స్ ఇంప్రూవ్. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తారు, మన ఇచ్చిన అవుట్కమ్ ద్వారా వాళ్ళు వాటిని పాటిస్తే వాళ్ళకంటూ నెక్స్ట్ సేల్స్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా నెక్స్ట్ మంత్ చెక్ చేసుకుంటారు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేంజెస్. సో ఎలా ఉంది, ఇప్పుడు కస్టమర్ పెరిగారా తగ్గారా, వాటి యొక్క సాటిస్ఫాక్షన్ అంటే ఎలా వచ్చింది, చేంజెస్ ఎలా ఉన్నాయని మనం గమనిస్తాం. సో దాన్ని బట్టి ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలనేది ఒక సైకిల్ అనేది మనకి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి ఒక ఎంటైర్ రియల్ లైఫ్ ఒక ప్రాజెక్ట్ అనమాట, అది ఎలా రన్ అవుతుంది అని. సో ఫ్లో ఎలా ఉంది మనకి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం, డేటా కలెక్ట్ చేయడం, క్లీన్ చేయడం, అనాలసిస్ చేయడం, విజువలైజేషన్ అప్లై చేయడం, ఇన్సైట్స్లోకి కన్వర్ట్ చేయడం, యాక్షన్ ఏం తీసుకోవాలో చెప్పడం, మానిటరింగ్, తీసుకున్న డెసిషన్ ఉండాలి. సో ఇది ఒక డేటా అనలిస్ట్ యొక్క ఎంటైర్ ఐటీ అన్నీ చెప్పనండి. అయిపోయింది. అరౌండ్